హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మనం కంద పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం కందగడ్డ తీసుకుని ఒకసారి బియ్యం కడిగిన నీళ్ళు కడిగి ఈ విధంగా పై చెక్కు తీసుకొని మరొకసారి బియ్యం కడిగిన నీళ్ళు కడిగి చిన్న ముక్కలుగా తరుక్కున్నట్లయితే కంద ద్వారా చేతులు దురద రావన్నమాట. అలా నోరు కూడా దురద రాదు. ఈ విధంగా తరుక్కున్న ముక్కల్ని నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కారానికి సరిపడినటువంటి ఎండుమిరపకాయలు తీసుకొని మనం ఎర్రగా వేపుకొని పక్కన ఉంచుకోవాలి. ముందుగా రోట్లోకి కల్లుప్పు ఎండుమిరపకాయలు వేసి మెత్తగా నూరుకోవాలి. ఎండుమిరపకాయలు మెత్తగా నలిగినాక దాంట్లోకి జీలకర్ర అలాంటి వెల్లుల్లి వేసి మెత్తగా నూరుకోవాలి. ఇవి మెత్తగా మెదిగినాక దాంట్లో ముందుగా నానబెట్టిన చింతపండు అలాంటి చింతపండు నానబెట్టిన నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత దాంట్లో కంద ముక్కలు వేసి కొన్ని చింతపండు నానబెట్టిన నీళ్లు కూడా వేసి మెత్తగా నూరుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత పోపు కోసం నూనెను వేడి చేసి నూనెలోకి ఆవాలు అలాంటి మినపప్పు శనగపప్పు జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. ఇవి కాస్త వేగినాక దాంట్లో ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని చివర్లో ఇంగు వేసుకొని ఈ పోపును కంద పచ్చడిలో కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే కంద పచ్చడి అనేది రెడీ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ధన్యవాదాలు.